ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షంతో రైతులు పంటలను నష్టపోయారు. చివరి దశకు వచ్చిన మొక్కజొన్న, వరి, మామిడికాయ వర్గానికి వర్షానికి నేల రాలడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. కాగజ్నగర్ మండలం ఈజ్గంలో నాటుకోళ్ల ఫామ్ కప్పు ఈదురుగాళ్లకు కొట్టుకుపోవడంతో నాటుకోళ్లు చనిపోయాయి. కౌటాల మండలంలో పలు గ్రామాల్లో అమ్మడానికి సిద్ధంగా ఉన్న మిర్చి మొత్తం తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గవర్నమెంట్ నుంచి PMEG నుంచి 10 లక్షల దాకా లోన్ తీసుకున్నా. తర్వాత ఈ షెడ్ ఉన్నాయి, షెడ్ మొత్తం కాలిపోయింది. చేతి మీద ఈ నెల చేతి మీద నా అచ్చుడే పైసలు మొత్తం నాశనం అయిపోయింది. నేను ఎప్పుడు దాకా చూడలే ఇంత వాన. మినిమం నా దగ్గర 8,000 దాకా నా కొలుసు చనిపోయింది. ఏదైనా గవర్నమెంట్ వచ్చి మా ఎమ్మెల్యే నుంచి ఏదైనా హెల్ప్ మాకు చేయాలి. చేయకుంటే నేను బతుకుడు ఇదే, ఫ్యామిలీ మొత్తం ఆదాయం దీనం ఇదే. हमारा 13 नंबर विलेज में एक 300 एकड़ तक ये मक्का का फसल पूरा नष्ट हो गया। गवर्नमेंट से ये बोलना चाहता हूँ, गवर्नमेंट आए खेत में देखे, अब गवर्नमेंट कुछ भी हमारा किसी लोग कुछ भी हेल्प करे। వడగండ్ల వాన రైతులు నట్టేట ముంచింది. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను నేలపాలు చేసింది అకాల వర్షం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో వడగండ్లతో కురిసిన అకాల వర్షానికి దాదాపు 80 ఎకరాల పంట నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. లింగాపూర్లో మొక్కజొన్న పంట మొత్తం నేల కొరిగింది. దాదాపు 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి రాత్రి పగలు కష్టపడి పంట పండిస్తే పంట చేతికొచ్చే సమయంలో వర్షం ఆగం చేసిందని వాపోతున్నారు రైతులు. చెప్తున్నాను, నేను గెట్టు నుంచి చూసిన చాలా వరకు ఇట్లా కట్టి పెట్టింది. ఆహా లేదు, అది మీది విమానంతో మందు కొట్టించిన అది లేదు, దాంతో డ్రోన్ తోని అక్కడ కిందికి వచ్చే వరకు అంత కింద పడ్డది. అది అట్లా ఇది దగ్గర ఈ మొత్తం 8 ఎకరాల మొక్కజొన్న నేల పాలైపోయింది. దీని పెట్టుబడి మినిమం కనీసం 2.5 లక్షలు. ఇది ఇప్పుడు దాదాపున 4.5 లక్షల పంట. మేము ఈ మార్పడి కొరకని కాదు, మా వృత్తి అంతా దీని మీదనే. మేము వ్యవసాయం ఒక ఉత్తమ రైతుని, కానీ ఇదంతా చేయడం వల్ల మొత్తం నేలపాలైపోయింది. మాకు గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నిన్న కురిసినటువంటి అకాల వర్షాలకు, రాళ్లవానకు మండలంలోని 7 గ్రామాల్లో సుమారు 86 ఎకరాల్లో మొక్కజొన్న పంట అనేది నేల కొరగడం జరిగింది. మరొక 10 నుంచి 15 రోజుల్లో పంట పూర్తి అవుతున్న దశలో ఇలా జరగడం వల్ల పంట అనేది దెబ్బతినడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రాథమిక అంచనా రిపోర్ట్ను పై అధికారులకు పంపించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రతి ఫీల్డ్ క్షేత్రస్థాయిలో సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేసి మరలా నష్టపోయిన రైతుల వివరాలను అందజేయడం జరుగుతుంది. నిన్న జరిగిన అకాల వర్షాల వల్ల, వడగండ్ల వానలు రావడం వల్ల మన తాళ్ళపేట క్లస్టర్లో దాదాపుగా ఒక 30 ఎకరాల వరకు నష్టం అనేది జరిగింది. ఈ ఫార్మర్ ఒక 4 ఎకరాల వరకు మొక్కజొన్న వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము పరిశీలిస్తున్నాం దీని పరిస్థితి ఏంటి అనేది. ఇంకా మొక్కజొన్న కంకులు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది చాలా పెద్ద నష్టం. మన తాళ్ళపేట క్లస్టర్లోనే ఇది ఒక మేజర్ క్రాప్ డ్యామేజ్గా చెప్పొచ్చు. రైతులకు మేము చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మొక్కజొన్న వేసుకోవాలనుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొంచెం ముందుగా మొక్కజొన్న వేసుకుంటే ఈ నష్టం అనేది తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏదైతే నష్టం జరిగిందో దాన్ని మేము మళ్ళీ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మేము పూర్తి డ్యామేజ్ అంతా సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది.